వెల్కమ్ టు మై ఛానల్ బిఎఫ్జి బార్గో గేమింగ్ గాయ్స్. మనమైతే గ్రాండ్ అయితే పెడతామన్నాం కదా, కానీ గ్రాండ్ అయితే వద్దు. గ్రానీ ఫస్ట్, సెకండ్ గ్రాండ్ అయితే నెక్స్ట్ వీడియో. బోత్ అయితే ఆడలేకపోతున్నాను నేను. సరే గాయ్స్, షల్విగో గ్రానీని అయితే పెట్టాను. జస్ట్ ఓన్లీ గ్రానీ ఉంటే చాలు గైస్. సరిగ్గా ఆడలేము. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే వాళ్ళు అలవాటు అయిపోతుంది. మనం అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది, ఇప్పుడే మనమైతే వచ్చేసాం గైస్. బెడ్రూమ్ వావ్, బాగానే ఉంది. ఇక్కడ ఏమన్నా సేఫ్ సెక్యూరిటీ క్రియేట్ అయితే సెక్యూరిటీకి అంత ఎత్తుగా గైస్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ ఎత్తుగా ఇక్కడ ఏం లేదు. అటు పోవాలి, పోయి ఇక్కడ హెలికాప్టర్ మాన్యువల్ ఇక్కడికి అయితే పోదాం. గన్ ఉన్నామో చూద్దాం. గన్ ఉంటే ఓకే, గన్ లేకపోతే నాకు ఓకే. గన్ అయితే లేదు గైస్ అక్కడ. ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, గ్రానీ అయితే మనం చూస్తే బాగుంటుంది. గ్రాండ్ మామా, గ్రానమ్మ దీంతో ఏది చేద్దాం అనుకున్నారు కదా. నో, మనం కానీ గ్రాండ్ చూస్తే వెనకాల పడుతుంది కదా, మనమైతే పరిగెడతాం కదా. అలో పట్టెళ్ళి ఎక్కేసి గన్ దొరికితే వేసేద్దాం. గన్ దొరకకపోతే వేయద్దు. ఎందుకండి గ్రాండ్ అయితే గన్ దొరికింది. గన్ అయితే దొరికింది గైస్. కొన్ని ప్లేసుల్లో దొరకదు, కొన్ని ప్లేసుల్లో దొరకదు. ఇంకా ఇక్కడ గ్రాండ్ ప్లేసుల్లో దొరకదు. బుల్లెట్ అయితే తీసుకుని ఇక్కడ పడేద్దాం. 2 minutes దాకా లగదు. లోపి ఇక్కడ ఏమైనా అవుతుంది. చికెన్ లైవ్ పీస్ డీజిల్ దొరికితే బాగుంటుంది. నా దృష్టిలో డీజిల్ దొరికితే బాగుంటుంది. మీరు ఆలోచించండి. డీజిల్ దొరికితే క్రోబార్ దొరికింది కావాలి. ఇక్కడైతే పని ఉంది. మొత్తం ఎత్తుకోవాలి. గ్లాస్ ఆడేద్దాం. దాని దొరికితే వేసేద్దాం బోట్కి. ఓకే, ఆ రూమ్లో ఈ రూమ్లో అయితే హ్యాండ్ వీల్ అయితే ఉంది మనకొద్దు. అక్కడ ఏమైనా వేసేద్దాం. ఇప్పుడు మనకైతే కటింగ్ పిల్లర్స్ అయితే కావాలి. మనకి అర్జెంట్గా కటింగ్ పిల్లర్స్ అయితే కావాలి. ఇక్కడ ఏం లేవు మరి. బోట్కి ఇవన్నీ దొరికినాయి అంతే. ఇక్కడ ఇంకేమైనా ఓకే, డోర్ హ్యాండిల్ సౌండ్ చేశాను. ఇప్పుడే రాదు. 2 minutes అయిపోయిందంటే వచ్చేస్తారు. ఇక్కడ ఏం లేదు మరి ఇంకెంత ఏమైనా చూద్దాం. మొత్తం ఎత్తుకెళ్దాం. గ్రాండ్ పా రూమ్ అయితే ఎత్తలేదు గైస్. మనం ఇప్పుడు క్రోబార్ కూడా కావాలి మనకి. నెక్స్ట్ దీన్ని వేసిన తర్వాత మనమైతే క్రోబార్తో అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాం. దీంట్లో ఏమన్నా ఏం లేదు. ఇక్కడ మనకైతే రెంచ్ అయితే ఉంది, మనకు కావాలి. వెపన్కి అయితే ఉంది, మనకు వెపన్కి కావాలి. కింద దూకేద్దాం. వెపన్ మన దగ్గర ఉన్న
ఊరికే ఎందుకుంటారా? మనకు కావాలి చేపన. మన రెంచు ఉంది కదా, రెంచు మనం ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వీల్ తిప్పాలి, మళ్ళీ దాన్ని వేయాలి. ఆ కన్షాక్తో కొడితే పోతుంది గైస్. బుల్లెట్ కనబడతలా, మనం గ్రానీ దగ్గర సస్తే కానీ ఆ బుల్లెట్ దొరకదు. మళ్ళీ కింద మనం ఎక్కడైతే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తామో అక్కడే దొరికిద్ది. అందుకని గైస్ నేను ఇప్పుడు మనమైతే అక్కడైతే గన్ అయితే ఉంది కదా, అట్లా ఉండి మనమైతే తీసుకున్నాం. కిందైతే పడద్దాం, మనం కూడా దూరద్దాం. కాళ్ళు అంతే. ఇప్పుడు మనకైతే రెంచ్ అయితే కావాలి. పికప్ రెంచ్తో అయితే కింద అయితే మాన్యువల్ అయితే తిప్పాలి. తిప్పి వాటర్ అంతా అక్కడ తీసేయాలి. వాటర్ అయితే తీద్దాం, పడేద్దాం. గైస్ మీరైతే కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి కొత్త జోక్స్ వీడియోస్ అయితే మనమైతే చేస్తాం. రావే అబ్బా కొట్టేసింది గాయస్ మనల్ని. షెడ్ డ్యామేజ్. ఏమైనా అవుతామనుకుంటున్నారా? ఇదైతే సచిన్ కదా, ఇక్కడ ఏమన్నా హెలికాప్టర్కి మనకు అక్కలు. ఇప్పుడైతే ముసళ్ళు వచ్చింది, అది దయ్యం వస్తుంది చూడాలి. పందిళ్ళు వచ్చింది. గ్రానీ ఎప్పుడు వచ్చింది దాని భయం అంతే. గాయస్ గ్రానీ రాగానే టాప్ మనేద్దాం, వేసి మన పనులంటూ ముగించేసుకున్నాం. ఫ్రెండ్స్తో అయితే పని లేదు, జస్ట్ వీ వాంట్ గ్రానీ. ఎక్కడన్నా ముసలి మామ, ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి రావచ్చు, ఎటు పక్క నుంచి రావచ్చు. దొంగది గైస్, మీకు తెలీదు. జర అటు వెళ్ళొద్దా, దేనికైనా మంచిది. లాక్ అయితే ఎక్కలేదు, ఎత్తలేదు ఎత్తాము. సోర్స్కి అయితే కావాలి. ఇప్పుడు అవన్నీ దొరకలా, ఇంకా అవన్నీ ఎతికేసాం. మనమైతే పైకి అయితే వెళ్దాం. ఓకే ఏం లేవు నాకే. ఓకే సారీ, క్రోబర్ ఎక్కడో కనబడింది. ఇదిగోండి గైస్, క్రోబర్ అయితే కావాలి మనకి. పైన కింద 2 ప్లేసుల్లో తీయాలి. మనకు కటింగ్ బ్లేడ్ దొరికితే, మనకు కటింగ్ బ్లేడ్ అక్కల్లా కానీ కావాలి. డీజిల్ ఓకే డీజిల్ మనకు కావాలి. డీజిల్ ఓకే. మరి కిందకి వెళ్ళి అది కూడా పంపించేద్దాం. డీజిల్ అయితే దొరికింది గైస్ మనకైతే. కటింగ్ ప్లేస్ దొరికిన పర్వాలేదు, దొరకకుండా పర్వాలా. మనకి 2 టైమ్స్ క్రోబార్ అయితే కావాలి. 3 టైమ్స్ అయినా. హ్యాండ్ వీల్ దొరికింది కదా, డోర్ ఎస్కేప్ అయితే చేయొచ్చు. జస్ట్ డెడ్ ఈజీ గైస్. డోర్ ఎస్కేప్ అయితే చేద్దామా? డోర్ ఎస్కేప్ అయితే చేద్దాం. అన్నీ సగం దొరికేసినాయి కాబట్టి పైన అయితే కట్ చేసేద్దాం. కట్ చేసి క్రోబార్ కావాలి. మళ్ళీ క్రోబార్తో అయితే కొన్ని తీయాలి. క్రోబార్తో తీసిన తర్వాత మళ్ళీ
డీజిల్ ఏం అక్కర్లే. షాక్ గన్ ఇక్కడ గ్రానీ లేదు గైస్. షాక్ ఎత్తేసాం. హ్యాండ్ వీల్ ఎక్కడుంది? ఇందాక ఎక్కడ చూసాం గైస్? మీరు గుర్తుందా? హ్యాండ్ వీల్ ఎక్కడ చూసాం మీకు గుర్తుందా? నాకు గుర్తులేదు గైస్. సరే ఎత్తుకుదామని. ఏం ప్రాబ్లం, మన దగ్గర గన్ ఉంది. వచ్చిందా టాప్ మన అర్థం. హ్యాండ్ వీల్ పైన ఉందంటారా? పైన ఉందా? పైకి చూద్దాం. మీ మాటలు మీకు చెప్పింది నిజమైతే బాగుండు, పైన ఉంటే బాగుండు. పైన ఉందా బ్రో? పైన ఉందా? పైన ఇక్కడ పైన లేదు కదా. ఇక్కడ ఉందా? హ్యాండ్ వీల్ ఎక్కడ లేదు గాయస్. హ్యాండ్ వీల్ ఎక్కడ చూసాం గాయస్? ఇందాడా చూసాంగా. ఇక్కడ చూడలా, ఇక్కడ అస్సలు చూడలా. ఇక్కడ అసలు దొరకలేదు కదా గాయస్. ఎక్కడ కూడా దొరకలేదుగా. మసలు వస్తే 2 minutes. ఓ కటింగ్ పిల్లర్స్ ఎక్కడ గాయస్? ఎక్కడ మనం కట్టేమా కాళ్ళు ఏరుకుపోయినాయి. కటింగ్ పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి? పైకి వెళ్ళి గన్ను పడేద్దాం. ఒకవేళ గ్రామీ వస్తే మనకి మటాష్ వేస్తుంది గైస్. చూడలేదు అదైతే మనకి దొరకలేదుగా. అక్కడ చూద్దాం. మనకి దాంతో పని లేదు, ఇంకా దాన్ని కొడతాకే పని. ఎవరు వచ్చినా పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు గైస్. సౌండ్ చేసాం. దాని చెవులు ఉంటాయి. దానికి చెవులైతే నేను పడితే వచ్చిద్ది, లేకలేదు. రావా ముసలమ్మ ప్రేమ పల్కమ్మ రావమ్మ, ముసలి మమ్మంట నీకు బన్నాలంట గొప్పమ్మ. అమ్మో అమ్మమ్మ గల్లం కొడేసుకుంటుంది పాపం. గులాబ్ గలగల్లా నీరా అంటమ్మ మా అమ్మ. చూసారా పాపం మా అమ్మ. ఇక్కడ దొరికింది గాయస్ హ్యాండ్ వీల్ మనకి. ఇప్పుడు గుర్తుకొచ్చింది. మనకైతే ప్యాడ్ లాక్ దొరికితే చాలు గాయస్. ప్యాడ్ లాక్ అండ్ ఓ సేఫ్టీ. ఓ బ్రో తప్పరా? వాట్ మ్యాజిక్ బ్రో. అసలు హ్యాండ్ రాలా? కాల్ ఎరిగినాయి అంతే. సేఫ్టీ కింద, సేఫ్టీ అయితే కిందైతే పెట్టేద్దాం. చలో మనకి హ్యాండ్ వీల్తో అయితే ఓపెన్ చేద్దాం. ప్యాడ్ లాక్ దొరికింది గాయస్. ఇప్పుడు క్రోబార్తో అవసరం. క్రోబార్ ఎక్కడ పడేస్తాం? కిందనా గాయస్? కింద ఉంటుంది నాకు తెలిసి 100% అనుకుంటున్నాను. లాస్ట్ ఓపెన్ చేసింది ఇక్కడ. అదికోండి గాయస్ క్రోబార్ కావాలి గాయస్. 3 ప్లేసెస్లో కావాలి. ప్యాడ్ లాక్ అయితే 2 ప్లేసెస్లో కావాలి. ఇప్పుడు క్రోబార్తో అయితే ఈ ఎనపై ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ పడేద్దాం. నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్ వీల్ తర్వాత డోర్ది ఎక్కడ దొరికింది గాయస్. మీకు నాకు గుర్తుంది ఎక్కడో ఉంది. ఎక్కడో చూసాను గాయస్ నేను. మీకు గుర్తుందా? అయితే కామెంట్ చేయండి. ఒక్క హ్యాండ్ వీల్ ఒకటే. హ్యాండ్ వీల్ అంటున్నాను, డోర్ హ్యాండిల్ గాయస్. డోర్ హ్యాండిల్ గుర్తుందా? ప్లీజ్ ఎక్కడుందో ఒకసారి. ఓకే గాయస్, గేమ్ అయితే అయిపోయింది మంది. చలో మనమైతే వెళ్ళిపోదాం. డోర్ హ్యాండిల్ అయితే దొరికేసింది. చలో ఇంటికి వెళ్ళిపోదాం.
గాయస్ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అయిపోయింది. ఇక్కడే గాయస్ మర్చిపోయా అటు వెళ్ళిపోతున్నాను. ఇంకా డోర్ హ్యాండ్లో ఒకటి తెస్తే ఇంకా మటాష్ గ్రాని మా అమ్మ చూసి మా అమ్మ గ్రాని మా అమ్మ రావాలి మా అమ్మ గ్రామమ్మ గ్రామమ్మ బాబాయ్ నాకు గన్నద్దు ఏంటి వాక. గాయస్ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. ముసలిమామ ఒకటి అడ్డు చూడండి గాయస్, అట్ట పడుకుందాం. బై బై మా అమ్మ. 10 రూపాయలు వేసుకుని చూడండి గాయస్. 10 రూపాయలు వేసుకుని అట్లా 10 రూపాయలు వేసుకుని ఓ గాయస్ బాయ్ బాయ్. గ్రానికి అయితే బై బై అయితే చెప్పేసాం. గాయస్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ప్లీజ్. 93 సబ్స్క్రైబర్స్. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ రీచ్లో ఉన్నాం ప్లీజ్. ద ఎండ్. కానీ భలే ట్విస్ట్ కొడుతుంటే ఉంది గాయస్ అన్నవ్వు. గాయస్ యాడ్ అయితే వచ్చింది. గాయస్ యాడ్ అయితే వచ్చింది. మరి ఏం పర్వాలే యాడ్ వచ్చిన. గాయస్ ఇదే మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్లో అయితే గ్రానీ మా అమ్మ సచ్చింది అని కామెంట్ చేయండి. గ్రానీ